ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి యాక్టివేటెడ్ చార్కోల్ ఎయిర్ ప్యూరిఫైయర్. సో అంటే ఏం లేదు, ఇది మొత్తం బొగ్గు అనమాట. వెదురు కర్ర ఉంటుంది కదా, సో దానికి సంబంధించిన బొగ్గు అనమాట. సో ఇది దేనికి యూజ్ చేస్తారంటే మన కార్లో తేమ ఉంటుంది కదా, అంటే ఏసీ ఆన్ చేసుకొని లేకపోతే అట్లనే ఎండాకాలం కానీ ఏ టైంలో కానీ మొత్తం విండోస్ క్లోజ్ చేసి అట్లా ఉంచినప్పుడు లోపల తేమ లేకపోతే ఫంగస్ అట్లా బూజ్ అట్లాంటివి పేరుకుపోతాయి అనమాట. సో దానివల్ల బ్యాడ్ స్మెల్ కానీ లేకపోతే ఇంకా స్మెల్ పీల్చుకోవడం వల్ల రోగాలు అట్లాంటివి వస్తాయి అనమాట. ఇది ఎక్కడెక్కడ వాడుకోవచ్చు అంటే షూస్ ర్యాక్ కానీ, రెఫ్రిజిరేటర్లు, లివింగ్ రూమ్స్, కార్లో దీనైతే యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక పర్టికులర్ ఏరియా బట్టి ఎంత మనం తీసుకోవాలి, ఎంత కొనుక్కోవాలి అనేది ఉంటుంది అనమాట. కార్లో కాబట్టి నేను 200 గ్రామ్స్ అయితే 2 తీసుకున్నాను అనమాట. సో లివింగ్ రూమ్ అయితే ఇంకా ఎక్కువ, అంటే 1 కేజీ అట్లా తీసుకోవాల్సి వస్తుంది. సో ఏరియా బట్టి 50 గ్రామ్స్ కూడా ఉంటాయి, 100 గ్రామ్స్ కూడా ఉంటాయి అనమాట. మనకి ఎంత కావాలనేది అంటే ఏరియాకి ఇంత వాడాలని వాళ్ళు మెన్షన్ చేస్తారు. దాన్ని బట్టి మనం పర్చేస్ అయితే చేసుకోవాలి. సో చూడండి, ఇట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు కార్లో కానీ ఎక్కడైనా. ఇట్లా బాత్రూమ్స్లో కూడా అట్లా పెట్టుకుంటారు అనమాట. స్మెల్ని ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. కానీ మంచి స్మెల్, గుడ్ స్మెల్ అనేది కూడా ఏం రాదు, జస్ట్ స్మెల్ వేస్తే. అట్లనే ఇది ఏం కెమికల్ సంబంధించింది ఏం కాదు, జస్ట్ ఇది బొగ్గు కాబట్టి. సో అట్లాంటి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది బ్యాక్టీరియాలను లేకపోతే జెమ్స్ని, వైరస్ని ఇట్లాంటిది అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో చూడండి, ఎండలో అయితే మీరు 1 or 2 hours అయితే పెట్టుకోవాలంటే ఫస్ట్ యూజ్ చేసే ముందు ఈ విధంగా ఇట్లా పెట్టుకొని అటు ఇటు తిప్పినా చూడండి. సో గంట అయితే పెట్టినా. సో మంత్లీ ఒకసారి అయితే 1 గంట లేదా 2 గంటలు ఇట్లా ఎండలో పెడితే ఏమైందంటే ఆ తేమ అనేది పీల్చుకుంటుంది అనమాట. ఎండలకి డ్రై అయ్యి మళ్ళీ రిఫ్రెష్గా మనం కార్లో పెట్టుకోవచ్చు. సో చూడండి, నేను ఎక్కడ అనువుగా ఉంటే ఆ విధంగా, అంటే తేమ ఎక్కడ ఎక్కువ ఉంటే ఆ విధంగా అట్లా పెట్టుకోవచ్చు అనమాట. సో 24 months వరకు అయితే ఇది యూజ్ అవుతుంది. కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ వరకు ఉంది. సో మీకు కావాలంటే మాత్రం దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.